మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువు పోవాలంటే చదువు కొనాలిన పరిస్థితి ఈ రోజున. విద్యార్థి చదవాలంటే ప్రైవేటు కాలేజీలో లక్షల సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది డిగ్రీ పీజీ కళాశాల. భద్రాచలంలో ఉన్న కళాశాల ఇది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందింది. న్యాక్ గుర్తింపు ఈ ఈ కళాశాలకి వచ్చింది. ఈ న్యాక్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక విద్యావేత్తని అడగడం జరిగింది సుమన్ టీవీ. అయితే ఆయన చెప్పిన విధానం ఏంటంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. అంటే ఐఎస్ఐ అంటే ఐఎస్ఐ ముద్ర ఉన్న వస్తువు ఏదైతే మనం కొనుక్కుంటామో ఆ వస్తువుకి విలువ ఉంటుంది. అలాగే న్యాక్ ఉన్న కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీకి గుర్తింపు ఉంటుంది. అందులో చదివే విద్యార్థికి ప్రత్యేకమైన ఆయన ఉద్యోగం సమయంలో ఆ కాలేజీలో చదివాడంటే ఆ గుర్తింపు వేరే రకంగా ఉంటుంది, మంచిగా రెస్పాన్స్ అవుతుందని చెప్పని ఉద్దేశం. అయితే ఈ న్యాక్ ఈ కాలేజీకి ఎలా వచ్చింది, ఏ మౌలిక వసతులు ఉండాలి న్యాక్ రావాలంటే అనేది లోపల ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే డిగ్రీ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ జాన్ మిట్టల్ గారు మన దగ్గర ఉన్నారు. అయితే ఈ ఏదైతే కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు దేనివల్ల వచ్చింది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ న్యాక్ గుర్తింపు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అసలు ఈ న్యాక్ అంటే ఏంటి, ఈ న్యాక్ వల్ల ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉపయోగాలు ఏంటి? సార్ ఈ న్యాక్ సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ కళాశాల గురించి రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ఏజెన్సీ ఏరియాలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో భద్రాచలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటిది. 1980 నుంచి ఈ కాలేజీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన సంస్థ. టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కళాశాల అన్నిటికంటే కూడా ఉన్నతంగా ఉన్న విద్యార్హతలు కలిగిన సంస్థ మాది. 45 మంది పైగా ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళలో దాదాపు 12 మందికి డాక్టరేట్స్ ఉన్నాయి. ఇంకా 3 డాక్టరేట్స్ పర్స్యూ చేస్తున్నారు. 22 మందికి నెట్ లేదా సెట్ అర్హత కలిగి ఉన్నారు. అంతేకాకుండా మా కాలేజీలో 45 క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఈ క్లాస్ రూమ్స్, వాటితో పాటు జిమ్, అనేక ఆధునిక వసతులతో పాటు డిజిటల్ లైబ్రరీ, టీఎస్కేసీ ల్యాబ్, వీటన్నిటిని పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం వైఫై సేవలతో ఈ కాలేజీ అలరారుతూ ఉంది. ఈ క్రమంలో మేము న్యాక్ అక్రిడిటేషన్ కోసం వెళ్ళటం జరిగింది. మాకు B++ గ్రేడ్ రావడం జరిగింది. అంతేకాకుండా మా కళాశాలలో ఉన్న అత్యున్నతమైన ప్రమాణాలు, అది రీసెర్చ్ కావచ్చు, లేకపోతే టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని జాతీయ సంస్థ గుర్తించి మాకు అటానమస్ హోదాని ఇవ్వటం జరిగింది. ఈ అటానమస్ హోదాని రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీ కూడా కన్ఫర్మెంట్ చేయడం జరిగింది. ఈ విధమైన అత్యున్నత ప్రమాణాల వలన గత 3 సంవత్సరాలుగా మా కళాశాల దాదాపు 70% ఫలితాలతో ముందంజలో ఉన్నది. ఈ ప్రమాణాలని అన్నిటినీ మనం బేరీజ్ వేసుకొని ఇక్కడికి వచ్చిన ఆ సర్వే, సెంట్రల్ గవర్నమెంట్ సర్వే మాకు B++ గ్రేడ్ ఇవ్వటం జరిగింది. తద్వారా మాకు అటానమస్ కేటగిరీ కూడా మాకు ఇవ్వటం జరిగింది. ఇది 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ అటానమస్ తర్వాత మళ్ళీ మేము B++ కాకుండా ఏ గ్రేడ్ కోసం మేము కృషి చేస్తున్నాం. ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత మాకు మరి
10 సంవత్సరాల పాటు ఈ అటానమస్ హోదా కొనసాగబోతుంది. దానికి కావాల్సిన హంగులన్నీ మేము సమకూర్చుకొని పిల్లల స్టూడెంట్స్కి నిరంతరం విద్యలో ముందంజలో ఉండే విధంగా వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ని మేము తీసుకుని ఆ క్వాలిఫైడ్ స్టాఫ్తో నిరంతరం విద్యార్థులతో టచ్లో ఉండే విధంగా వారికి కావాల్సిన అవసరాలను ఈ గిరిజన ప్రాంతాల్లో తీర్చడంలో మేము ముందుండటంతో మాకు ఈ గుర్తింపు లభించిందని చెప్పడంతో మేము సంతోషిస్తున్నాం. సార్ ప్రధానంగా చెప్పండి, అంటే ఇక్కడ మొత్తం మన డిగ్రీ పీజీ కాలేజీల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? సార్ మా కాలేజీ 1200 మంది స్టూడెంట్స్తో మాది అతిపెద్ద కాలేజీగా ఈ ఏజెన్సీ ఏరియాలో ఉంది. దీంట్లో 16 డిగ్రీ కోర్సెస్, 6 పీజీ స్ట్రీమ్స్తో మా కాలేజీ ఈ ఏరియాలను అతిపెద్ద కాలేజీగా గుర్తింపు తెచ్చుకుంది సార్. సార్ చెప్పండి, ఇప్పుడు ఇంకా ఏమి ప్రత్యేకతలు ఈ కాలేజీకి ఉన్నాయి? ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకతలో మాకు సెరికల్చర్ అనే కోర్సును ఆఫర్ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సెరికల్చర్ అనేది లేదు. దానికి మేము ఒక ప్లేస్ను కూడా కేటాయించి మల్బరీ తోటను పెంచి దానికి సంబంధించిన ల్యాబ్ ఎక్విప్మెంట్ పెట్టి తర్వాత స్టూడెంట్స్ కూడా ఈ కోర్సు సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాం. ఇటువంటి కోర్సు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. దాంతోపాటు మేము డిజిటల్ లైబ్రరీని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఉన్న పిల్లలు కూడా ఈనాటి అధునాతనమైన సౌకర్యాలు వారికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో మేము నిరంతరం కష్టపడుతూ దాన్ని వైఫై కనెక్ట్ చేస్తూ ఈ డిజిటల్ వరల్డ్కి ఈ ఏజెన్సీ పిల్లల్ని కనెక్ట్ చేయడంలో మేము సఫలీకృతం సాధించాము. దాని ఫలితాలు మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మేము అనేక మంది స్టూడెంట్స్ అనేక రంగాల్లో తమ యొక్క విజయకేతను ఎగరవేయటం జరిగింది. దీని అంతటికి వెనుక మా స్టాఫ్, తర్వాత ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్న మా ఆలుమ్ని, ఈ కాలేజీ కోసం పాటుపడిన అనేక మంది పెద్దలు, వీరందరి సహకారంతో ఈ కాలేజీ ఇంత ముందంజలో లేకపోతే అత్యున్నత దశలోకి రావడానికి కారణమైంది సార్. నా పేరు డాక్టర్ ఏ శ్రీను, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ. నేను ఇక్కడ సిఓఈగా బాధ్యతలు సేకరించడం జరిగింది. మా అటానమస్ పరిధిలో కొన్ని విషయాల గురించి విపులంగా చెప్దాం అనుకున్నాము. ఒకటి, అటానమస్ వల్ల సార్ చెప్పినట్టు కరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ను మన ప్రాంతానికి అనుగుణంగా డిజైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో రీసెర్చ్ అనేది కూడా ఒక ప్రధాన అంశము. ఈ పిల్లల్లో ఎప్పుడైతే ఈ జిజ్ఞాస ఒక భావాన్ని పెంపొందిస్తామో వాడు రేపొద్దున మార్కెట్లో కానీ సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. సో అటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే పరిశోధన అంశాల్లో మా కళాశాలలో 12 మంది డాక్టరేట్ కంప్లీట్ అవ్వటం, పైగా వాళ్ళు దరిదాపు 30-40 మధ్య పేపర్లు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదే ఒక ఒరవడిని పిల్లల్లో కూడా పెంపొందించడం కోసం మేము ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రాజెక్ట్ వర్క్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన కళాశాల ఇప్పటికీ స్టేట్లో 3 సార్లు జిజ్ఞాసలో స్టూడెంట్ ప్రైజ్ మనీ 30,000 రూపీస్ మనకు 3 ప్రైజ్లు వచ్చాయి. ఒకటి ఫిజిక్స్, ఒకటి జువాలజీ, ఎకనామిక్స్. అలాగే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం చూసినట్లయితే దరిదాపు 6 సబ్జెక్టులు స్టేట్ వైజ్ సెలెక్షన్ జరగడం జరిగింది. అది ఈ ఏజెన్సీలో అది పెద్ద అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. మన ప్రాంత విద్యార్థులు 6 టీమ్స్ హైదరాబాద్ వెళ్ళటం అనేది ఎంటైర్ స్టేట్లోనే ఒక గొప్పది. అలాగే అవే కాకుండా పిల్లల్లో ఎక్స్టెన్షన్ రీసెర్చ్ అంటే పిల్లల్ని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళటం, అక్కడ ఉన్న అంశాల మౌలిక విషయాల మీద పరిశోధన అంశాలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం పిల్లల్ని ఇంప్రూవ్ చేయటము. మేము చాలా ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళి అక్కడ గోదావరి ఏరియా కానీ, లేకపోతే ఈ రాక్షస సమాధులని కానీ, లేకపోతే నర్సరీస్ కానీ, లేకపోతే ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అశ్వాపురం ప్లాంట్ కానీ, ఏ ఐటీసీ హెవీ వాటర్ ప్లాంట్ కానీ, ఐటీసీ ప్లాంట్స్ కానీ, ఇలాంటి దేనికి సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్న ఆ ప్రాంతాలకు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వచ్చేటట్టు చేయటం మాకు ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా పిల్లలకి మేము చేయటం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే పరిశోధన అంశం మీద ఎప్పుడైతే విద్యార్థి ఆలోచన చేస్తాడో వాడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో కూడా మంచి ఆలోచనలు పెంపొందించి సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడతాం అనే దాంట్లో ఉంటారు. సో ఇది పరిశోధనలలో కూడా మన కళాశాల ముందుందని చెప్పుకోవడానికి సంతోషిస్తాను. థ్యాంక్ యూ. నా పేరు బి సుధాకర్ రావు. నేను లైబ్రరీ ఇన్ఛార్జిని. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ లైబ్రరీ అనేది రెండోది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ కాలేజీ. ఈ కాలేజీలోని దాదాపు 20,000 బుక్స్ ఉన్నాయి. 20,000 బుక్స్, రెఫర్స్, తర్వాత చాలా ఉన్నాయి. మనకి కాలేజీలోని లైబ్రరీ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ మన జిల్లాలో ఎక్కడా ఉండదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న లైబ్రరీ ఎక్కడా ఉండదు. ఇది మామూలుగా లైబ్రరీస్ అనేవి మనకు 4 రూముల్లో ఉన్నాయి. ఒకటి పీజీకి సంబంధించిన బుక్స్, రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఇంకా రెండో లైబ్రరీలు ఏంటంటే పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్, అకాడమిక్ బుక్స్ కానీ, ఇంకా వేరే వాళ్ళకి కాంపిటేటివ్ బుక్స్ కానీ,
తర్వాత ఇంకా పిల్లల్ని కాంపిటేటివ్ కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినవి కానీ, తర్వాత ఉద్యోగపరంగా వాళ్ళకు ఉపయోగపడే స్కిల్స్ నేర్పేవి కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకి ఇప్పటి నుంచే రీసెర్చ్ మీద ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా ప్రేరేపించడం రీసెర్చ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఈ లైబ్రరీ అనేది ఉంది. ఈ లైబ్రరీ అనేది ఖమ్మం జిల్లాలోనే అతిపెద్దది అన్నట్టు. ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కాలేజీ. సో దీన్ని డెవలప్ చేయడం కోసం ప్రిన్సిపాల్ సార్ డాక్టర్ జాన్ మిల్టన్ గారు వచ్చాక ఈ లైబ్రరీని సుందరంగా తీర్చిదిద్ది ఎంతో మంది పిల్లలకి, ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే దాదాపు ఎన్నో కంప్యూటర్స్తో ఈ లైబ్రరీ ఉంది. దీన్ని మనకి యూజీసీ వాళ్ళ ద్వారా మనం రికగ్నైజ్ చేసుకుంటాం. ఇంప్లిబ్ నెట్ అనేది ఉంటుంది. ఇంప్లిబ్ నెట్ ఏంటి అంటే సంవత్సరానికి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం జనరల్ రిలీజ్ అయ్యేటువంటి పిహెచ్డి ఎంతమంది చేస్తున్నారు, దానికి సంబంధించిన డేటా కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మనకి ఆ ఇంప్లిమెంట్ ద్వారా వస్తాయి. ఎక్కడ ఏ పరిశోధన జరుగుతుంది, ఉదాహరణకి కరోనా మీద జరుగుతున్నటువంటి పరిశోధన ఎలా జరుగుతుంది, విద్యార్థుల ఆసక్తిని నెలకొల్పే విధంగా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. నేను కే హవీలా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలంలో వర్క్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 14 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ కాలేజ్లో, కాలేజ్ లెవెల్ టీచింగ్కి. సో నా సబ్జెక్ట్తో పాటు ఐఎమ్ ది ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ ఫర్ దిస్ కాలేజ్. సో ఐక్యూఎస్సీ అంటే ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్. సో కాలేజ్ లెవెల్లో మనకి ఇంటర్నల్గా క్వాలిటీని మెయింటైన్ చేయడం అనేది మా యొక్క రెస్పాన్సిబిలిటీ. అది కాలేజ్లో స్టూడెంట్స్కి మంచి విద్యను అందించే దిశగా. సో దాంట్లో కరికులర్ ఆస్పెక్ట్స్కి విషయంలో కరికులం ఏ విధంగా డిజైన్ చేస్తాము, దాంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ మేము తీసుకొస్తాము, లోకల్ స్టూడెంట్స్ యొక్క నీడ్స్ని ఏ విధంగా మేము మీట్ అవుతాము అనేది దాంట్లో మేము డీటెయిల్డ్గా మేము దాన్ని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్స్లో కూడా, సో టీచింగ్ ఏ విధంగా మేము స్టూడెంట్స్లో లేటెస్ట్ ఐసీటీ టూల్స్ని మేము యూజ్ చేసి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళకి పెంచి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్స్కి ఎంటర్ అయిన స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా తను అన్ని స్కిల్స్ తోటి బయటికి వెళ్తున్నాడు, ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి మా కాలేజ్లో. సో అన్ని ట్రైనింగ్ సెషన్స్ కూడా మా కాలేజ్లో మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా మా కాలేజ్లో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో స్టాఫ్ మెంబర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా పబ్లికేషన్స్ చేయాలి. పబ్లికేషన్స్ చాలామంది మా దగ్గర డాక్టరేట్స్ ఉన్నారు, నెట్ అండ్ సెట్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళందరూ పబ్లికేషన్స్ చేస్తారు. మంచి మంచి రీసెర్చ్ జర్నల్స్లో వాళ్ళ పబ్లికేషన్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ ది ఇంటర్నల్ క్వాలిటీ. మా కాలేజ్లో స్టాఫ్కు ఉన్న ప్రత్యేకత అది. తర్వాత మన స్టూడెంట్ సపోర్ట్ అనేవి చాలా మేము ఫెసిలిటీస్ మేము అందిస్తున్నాం కాలేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ బుక్స్ లైబ్రరీలో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మేము లేటెస్ట్ రెఫరెన్స్ బుక్స్ మేము ప్రొవైడ్ చేశాము. అలాగే గేమ్స్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, అలాగే జిమ్ ఉంది ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడానికి, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఉంది మాకు. సో ఐసీసీ ఉంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది. సో ఎలాంటి హెరాస్మెంట్ ఉన్నా కానీ గర్ల్స్కి కానీ ఫీమేల్ ఫ్యాకల్టీకి కానీ దాన్ని రిడ్రెస్ చేయడానికి కూడా మా దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఉంది మా దగ్గర. సో స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ గ్రీవెన్స్, ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ దే కెన్ కమ్ టు అస్. అది మేము ఖచ్చితంగా రిడ్రెస్ చేస్తాము వాటిని, గ్రీవెన్సెస్ అన్నిటిని. సో స్టూడెంట్కి సపోర్ట్కి సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు, అలాగే దివ్యాంగ్జన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంప్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్లో కానీ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ స్టాఫ్కి కానీ, సో అన్ని సిస్టమ్స్ ఫర్ స్టూడెంట్ సపోర్ట్ అన్ని ప్లేస్లో ఉన్నాయి మా కాలేజ్లో. దే ఆర్ ఇన్ ప్లేస్. అన్ని ఫెసిలిటీస్ మా కాలేజ్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గవర్నెన్స్ విషయంలో కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ అందరం కోఆర్డినేషన్ తోటి మేము వర్క్ చేస్తాము. అండ్ వీ ఆల్ వర్క్ యూజింగ్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ మాకు ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటిని మేము యూజ్ చేస్తాము. అటెండెన్స్కి బయోమెట్రిక్ ఉంటుంది మాకు. అలాగే మాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి మా దగ్గర. సో తర్వాత మాకు ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మేము ఫాలో అవుతాము. సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మా ఇన్స్టిట్యూషన్కి ఉన్న డిస్టింక్టివ్నెస్ కానీ, సో ట్రైబల్ స్టూడెంట్స్ మా దగ్గర చాలామంది 80 to 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియాస్, దే కమ్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ మేము ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ అని, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ ఏమైనా ఉన్నా కానీ స్టాఫ్ సపోర్ట్ చేస్తాం మేము. సో అలాగే అలుమినీని కూడా మేము ఇంటరాక్ట్ చేస్తాము. దేర్ ఇస్ అలుమినీ కనెక్ట్ అనేది మా కాలేజ్లో ఉంది. సో ఆల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ అండ్ వాళ్ళతో కలిసి మేము ముందుకెళ్తాము. సో
మా కాలేజ్లో ఇంటర్నల్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో న్యాక్తో పాటుగా అటానమస్ కూడా రావడం జరిగింది. అంటే డిజిటల్ ల్యాబ్తో పాటుగా ఇక్కడ గ్రంథాలయాలు అలాగే జిమ్ చేయడానికి ఏర్పాట్లు అన్నీ కూడా చూసి న్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ గుర్తింపు పొందిందని చెప్పని ఇక్కడ స్టాఫ్ కానీ అట్లాగే ప్రిన్సిపల్ గారు కానీ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.